హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 19th డిసెంబర్ 2023. సో ఈరోజు మార్కెట్లో స్లైట్లీ పాజిటివ్ మూమెంటం చూసాం. లోయర్ లెవెల్లో మంచి రికవర్ అయింది. నిఫ్టీ 35 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 24 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 27 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ లో బాగా ప్రైస్ వైజ్ గా బాగా పెరిగిన స్టాక్స్ కోల్ ఇండియా దాదాపుగా 6% పెరిగింది. దాని తర్వాత నెస్లే, ఎన్టీపీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత సిప్లా, రిలయన్స్, ఎస్బీఐ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగినాయి. సో లెస్ దెన్ 1% పెరిగిన స్టాక్స్ లో హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, డాక్టర్ రెడ్డి, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, బ్రిటానియా ఇవన్నీ కూడా లెస్ దెన్ 1% పెరిగినాయి. సో బాగా డౌన్ అయిన స్టాక్స్ లో అదానీ పోర్ట్స్ 1.86%, దాంతోపాటు హీరో మోటార్ కాప్, ఎస్బీఐ లైఫ్, విప్రో, అదానీ ఎంటర్ప్రైజ్, యూపీఎల్, ఐషర్ మోటార్, టీసీఎస్, తర్వాత ఎస్సీఎల్టీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. సో 7 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 5 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. సో అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ లో చూస్తే ఎస్బీఐ బాగా గెయిన్ అయింది, మోర్ దెన్ 1%. సో తర్వాత స్లైట్లీ పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, తర్వాత పిఎన్బి. సో బాగా డౌన్ అయిన వాటిలో మోర్ దెన్ 2% డౌన్ అయిన స్టాక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దాని తర్వాత నియర్ అబౌట్ 2% డౌన్ అయింది బంధన్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీలో. తర్వాత టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మనం గతంలో కూడా అనుకుంటున్నాం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చని. ఈ రోజు కూడా ఇంట్రాడేలో బాగా డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత అక్కడ మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. అరౌండ్ 21,350, 360 లెవెల్స్. మనకి 360 లెవెల్ అయితే మంచి టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెల్. అక్కడే సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్ మళ్ళీ మన పీక్ లెవెల్ ని టెస్ట్ చేసింది. 21,507 ఆర్ 21,510 మనం గతంలో అనుకున్న టాప్ లెవెల్. అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. అరౌండ్ 50 పాయింట్స్ వరకు అక్కడి నుంచి డౌన్ అయింది. ఇప్పుడు లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. ఈ రోజు లో మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ గానే ఉంటుంది. 21,350 ఆర్ 360 ఆ లెవెల్స్ కొంచెం టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఉన్న లెవెల్సే. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం వీక్లీ పివోట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు 21,240 అండ్ 21,170 కూడా మనకి టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్ ఇది. సో దీని తర్వాత 21,25 అండ్ మన కీ లెవెల్లో పెద్ద మార్పు ఏం లేదు, 20,850. సో హైయర్ లెవెల్లో ఒక్కటి ఇంపార్టెంట్ లెవెల్ 21,510. సో ఈ 510 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ 21,890. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ప్లాన్ చేయొచ్చు ట్రేడింగ్ కోసం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా టెక్నికల్ గా స్ట్రాంగ్ అప్ మూమెంట్ ఏముంది. కాకపోతే లాస్ట్ 2-3 డేస్ కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ట్రేడ్ అవుతుంది. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇందులో పెద్దగా ఏం మార్పు లేదు. 47,850 మనం సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. సో అక్కడే క్లోజ్ అయింది ఈ రోజు. అయితే ఇంట్రాడేలో మనకి ఒక ఆపర్చునిటీ వీక్లీ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. వీక్లీ పివోట్ ఇంట్రాడే కొంచెం డౌన్ కు వెళ్ళినా గానీ లెవెల్ తర్వాత సపోర్ట్ తీసుకుని కొంచెం హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. హెవీ మూమెంటం అయితే లేదు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఈ పీక్ 48,150 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. 48,145 ఆర్ 150 ఆ లెవెల్స్. సో దాన్ని బ్రేక్ చేస్తేనే 48,500 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైయర్ సైడ్. డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ మనకి ఇప్పుడు 850కి పెద్దగా వ్యాలిడిటీ లేదు ఇప్పుడు. సో మనం 47,750ని మన ఇంట్రాడే సపోర్ట్ ఆర్ పొజిషనల్ సపోర్ట్ లాగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. దీని తర్వాత 47,495 ఇది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. దాని తర్వాత 47,225 ఇది బ్రేక్ అయితే మాత్రం 46,860 ఇది మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. నెక్స్ట్ ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ లో యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో టాప్ లాంగ్ బిల్డప్స్ చూస్తే అపోలో టైర్, తర్వాత నెస్లే, డెల్టా కార్ప్, మెట్రోపోలిస్, శ్రీరామ్ ఫైనాన్స్ వీటన్నింటిలో కూడా ప్రైస్ బాగా పెరిగింది. ప్రైస్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది. ఇందులో టాప్ లో చూస్తే మనకి అపోలో టైర్ ప్రైస్ పెద్దగా పెరగలేదు కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ 25% పెరిగింది. తర్వాత నెస్లే స్ప్లిట్ న్యూస్ తోని బాగా పెరిగింది. 5% ప్రైస్ పెరిగి దాంతోపాటు 13.84% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత డెల్టా కార్ప్ 2.77% ప్రైస్ తో పాటు 13% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్. మెట్రోపాలిస్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగిన స్టాక్స్.
తర్వాత షార్ట్ బిల్డప్ స్టాక్స్ లో చూస్తే బర్జర్ పెయింట్స్, ఇండియా మార్ట్, ఆస్ట్రాల్, సింజిన్, తర్వాత ఇన్ఫోసిస్, వీటిలో ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినాయి. సో ఈ స్టాక్స్ లో మనం దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఒకటి డెల్టా కార్ప్ ని అవాయిడ్ చేద్దాం, ఎందుకంటే చాలా సార్లు ఇది F&O బ్యాన్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈ యొక్క స్టాక్ ని పక్కన పెట్టేసి మిగిలిన స్టాక్స్ లో మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం స్కాన్ చేసిన స్టాక్స్ లోంచే 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇక్కడ GE షిప్పింగ్ ఈ రోజు బాగా పెరిగింది, 6.4% పెరిగింది. తర్వాత కోల్ ఇండియా, హిందుస్థాన్ కాపర్, BEML, మిండా కార్ప్, NLC ఇవన్నీ కూడా ప్రైస్ బాగా పెరిగిన స్టాక్స్. వీటిల్లో వాల్యూమ్ తో పాటు ప్రైస్ పెరుగుతుంది. అండ్ మన టెక్నికల్ ఇండికేటర్స్ ఆర్ టెక్నికల్ పారామీటర్స్ ప్రకారం అన్ని పాజిటివ్ గా వచ్చిన స్టాక్స్, కొంచెం బుల్లిష్ మోడ్ లో ఉన్న స్టాక్స్ అనుకోవచ్చు. వీటిలో నుంచి మనం ఫస్ట్ BEML చార్ట్ ఒకసారి చూద్దాం, దానికి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఇది BEML డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఒక సప్లై ఏరియా ఉంది. ఈ రోజు ఎగ్జాక్ట్లీ మనకి ఆ సప్లై ఏరియాలోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం ఒకటి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. బ్రేక్అవుట్ ట్రేడ్ వచ్చి 2720. ఈ 2720 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్ ప్రకారం చూస్తే నెక్స్ట్ మనకు ఒక రెసిస్టెన్స్ ఏరియా 3100 దగ్గర కనపడుతుంది. సో 3100 దగ్గర కొంత టెక్నికల్ గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఇది లాంగ్ టర్మ్ చార్ట్ లో చూసినప్పుడు ఇక్కడ మనకి ఒక పుల్ బ్యాక్ లో వచ్చిన దీంట్లో ఒక ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా బ్రేక్అవుట్ లో కూడా దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా గానీ వీక్లీ పివోట్ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్, 2544. సో 2540 కిందకు వస్తేనే మనం దీంట్లో వీక్నెస్ చూడొచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది BEML. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఇండియా సిమెంట్. ఇండియా సిమెంట్ లో ర్యాలీ కంటిన్యూ అవుతుంది పెద్దగా. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ర్యాలీ వెళ్ళిన తర్వాత కన్సాలిడేట్ అయింది, తర్వాత మళ్ళీ ర్యాలీ కొంత కన్సాలిడేట్ అయి పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇది మళ్ళీ ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు బుల్లిష్ ప్రీసింగ్ ప్యాటర్న్ ఇది. సో ఇంకొకటి వీక్లీ పివోట్ లెవెల్ 268. సో దీనికన్నా పైన క్లోజ్ అయింది. అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో దీంట్లో మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 250 దగ్గర ఉంటుంది. అది మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. 20 డే EMA దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకుంటే మనకి మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఇప్పుడు ప్రైస్ హైయర్ లెవెల్లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే మనం టెక్నికల్ గా చూసినప్పుడు 292 ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై ఉంది, అది టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు మనం 290 నుంచి 295 మధ్యలో. సో ఇంకొకటి మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్ ప్రకారం చూసినా గానీ ఇది ఫిబొనాచి ఈ లో నుంచి హైర్ తీసుకొని తర్వాత ఇది వేస్తే కూడా మనకి కొన్ని లెవెల్స్ వస్తాయి. సో 284 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఈ లెవెల్ ప్రకారం, తర్వాత 296. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియా సిమెంట్. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్, అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.